గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మన యొక్క ప్రభులో మనము ఎదుగాము అనుకున్న మన మీదకి అపవాది ఎట్లా మనల్ని అటాక్ చేస్తున్నాడు అన్న విషయాల్లో మనం ఏం చూసాము అనంటే, అపవాదిని ఒక డిసీవర్గా చూసాం ఒక వీక్, ఒక డిస్ట్రాయర్గా చూసాం ఇంకో వీక్, తర్వాత ఒక రూలర్గా చూసాం లాస్ట్ వీక్. ఇప్పుడు ఒక అక్యూజర్గా మనం చూస్తాం. అపవాదిని ఎట్లా చూస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. వాడిని ఎవరు మింగుదామని గర్జించే సింహంలా ఉన్నాడు అని అంటే, వాడి ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది అని అంటే, రీబోర్న్ ఎక్స్పీరియన్స్కి వచ్చి ఆల్రెడీ రక్షణ అనుభవం కలిగిన వాళ్ళని మింగుదామని చూస్తూ ఉన్నాడు. సో వాడి అటాక్ ఎవరి మీద అని అంటే, బిలీవర్స్ మీదే కానీ నాన్ బిలీవర్స్ మీద కాదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు సో మీ అపోనెంట్కి ఆ షాట్ దిగుతుందా లేకపోతే మీ పక్కోడు దిగుతుందా? అపోనెంట్కే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు సాటన్తో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నీ మీద అటాక్ జరుగుతుందా, దానికి అగేన్స్ట్గా నిలబడుతున్నప్పుడు అటాక్ జరుగుతుందా? అగేన్స్ట్గా. కాబట్టి దేవుని వాక్యం పదే చెప్తుంది ఏంటంటే, సాటన్ మిమ్మల్ని అటాక్ చేయాలనుకుంటున్నాడు. అటాక్ చేయడానికి ఆయన ఉపయోగించుకునేది, సాతాన్ని ఉపయోగించుకున్న కొన్ని సాధనాలు ఏంటో మనం ఆలోచించాం. ఒకటి, హీఈస్ ఎ డిసీవర్ అన్నప్పుడు ఒక వీక్ మనం ఏమి నేర్చుకున్నాము అని అంటే, ఈవ్ని ఎలా మోసం చేశాడు, హవ్వని ఎట్లా మోసం చేశాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. హవ్వని మోసం చేయడంలో సాటన్ యొక్క టార్గెట్ ఏంటి అంటే, హవ్వ యొక్క మైండ్ని తీసుకున్నాడు. దానికి ఉపయోగించుకున్న వెపన్ ఏంటంటే లైస్, అబద్ధాలు. ఎందుకు? దాని యొక్క పర్పస్ ఏంటంటే, టు మేక్ ని ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా చేయడమే వాడి యొక్క ఉద్దేశం. అయితే దానికి మనకి డిఫెన్స్ ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యం అనేది ఒక వారం నేర్చుకుంటే, తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, సాతాను రెండోసారి అటాక్ చేసినప్పుడు మైండ్నే కాదు, కొన్నిసార్లు మన బాడీని అటాక్ చేస్తాడు. అది యోబు యొక్క లైఫ్లో చూసాం. యోబు యొక్క బాడీని అటాక్ చేసినప్పుడు టార్గెట్ బాడీ అయితే, ఇప్పుడు లేకపోతే వెపన్ ఏంటంటే సఫరింగ్, బాడీకి వచ్చే సఫరింగ్స్ని మన వెపన్గా చూసాం. అది పర్పస్ ఏంటి అని అంటే, దేవుని యొక్క చిత్తానికి ఇంపేషెన్స్ని చూపించడం వారి యొక్క ఉద్దేశం. దానికి మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కృప కావాలి. డిఫెన్స్ ఏంటో అని మనం నేర్చుకున్నాం. సో ప్రీవియస్ వీక్, లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామంటే, ఇప్పుడు ఫోకస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని అంటే, మైండ్ నుంచి బాడీకి, బాడీ నుంచి విల్ దగ్గరికి వెళ్ళింది, హ్యూమన్ యొక్క చిత్తం దగ్గరికి వెళ్ళింది. అక్కడ మనం ఏం చూస్తాము అని అంటే, డేవిడ్ విషయం మనం చూసాం, దావీదుని చూసాం. కాబట్టి దావీదు యొక్క విల్ని అటాక్ చేశాడు. అటాక్ చేసింది వెపన్ ఏంటి అని అంటే, ప్రైడ్. తన ప్రైడ్ని తీసుకొచ్చాడు. దాని గల కారణం, పర్పస్ ఏంటంటే, దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం. డిఫెన్స్ ఏంటంటే, మనకు హోలీ స్పిరిట్ దేవుడు కావాలి అనేది మనము లాస్ట్ వీక్స్లో మనం నేర్చుకున్నది. సో లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నది ఒకసారి మనకు అర్థమైతే మళ్ళీ మనం ముందుకు వెళ్ళొచ్చు. డేవిడ్ చేసిన పాపం ఏంటి అంటే, ప్రతి క్రిస్టియన్కి గుర్తున్న పాపం అంటే బెర్షెబాతో చేసిన పాపమే గుర్తొస్తుంది. కానీ ఆ పాపం వల్ల నలుగురే ఎఫెక్ట్ అయ్యారు. అదంటే, అబ్షలోం చచ్చిపోయాడు, ఆమ్నోన్ చచ్చిపోయాడు, ఆ పుట్టిన బిడ్డ చనిపోయింది, బెర్షెబా యొక్క భర్త చచ్చిపోయాడు. ఈ నలుగురు చచ్చిపోయారు తను చేసిన తప్పు. కానీ దావీదు చేసిన ఇంకొక తప్పు ఎంతమంది చంపేసింది అంటే, 70,000 మందిని చంపేసింది. అదేంటనంటే, అది మనం మొదటికి దినవృత్తాంతాల్లో మనం నేర్చుకున్న విషయం. ఫస్ట్ క్రానికల్స్లో అక్కడ చెప్తున్న విషయం అంటే, డేవిడ్ చేసిన ఒక మిస్టేక్ అదేంటంటే సెన్సస్ తీసుకోమని చెప్పడం. అప్పటికి తనకి సర్వెంట్ చెప్తా ఉన్నాడు, తన దగ్గర ఉన్న సోల్జర్ చెప్తా ఉన్నాడు, అదేంటంటే, ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పినా సరే, దావీదుకు ఉన్న అతిశయం ఏంటంటే, నేను సక్సెస్ఫుల్ కింగ్ అయిపోయాను, నాకు జయం వచ్చింది అనే ప్రైడ్ ఎప్పుడైతే వచ్చిందో, దేవునికి చెందవలసిన మహిమని కాకుండా తన సొంత మహిమను రావడం వల్ల ఆ ప్రైడ్ 70,000 మందిని చంపేసింది. ఈరోజు చర్చెస్లో ఒక పాస్టర్ యొక్క వీక్నెస్ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే ఒక ఏది కనబడుతుంది పబ్లిక్లో అని అంటే, ఆ ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు అన్నది చాలా హైలైట్ చేస్తామన్నాం, కానీ అది తన బలహీనతలు చేశాడు. ఇదే పాస్టర్కి లేకపోతే ఇదే వ్యక్తికి అహం ఉంది, ప్రైడ్ ఉంది, దాన్ని అంత సీరియస్గా తీసుకుంటలేదు మనం. ప్రైడ్ ఇంకా ఎక్కువ అటాక్ చేస్తుంది. ప్రైడ్ దేవునికి ఇష్టం లేని గుణం ఏదైనా ఉందంటే అది ప్రైడ్. మీకు ఎవరికైనా వినబడకపోతే ఫ్రంట్ సీట్స్లోకి ఇంకా అక్కడ చైర్స్ ఖాళీ ఉన్నాయి, ఇటు రావచ్చు, ఇటు 4 చైర్స్ ఉన్నాయి. సో బ్యాక్ చైర్స్ వేయొద్దు, బ్యాక్ చైర్స్ వద్దు, ఇట్లా వచ్చేసాయి. ఎందుకంటే బ్యాక్ వాయిస్ రావట్లేదు, ఈ ఆడియో ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, అక్యూజర్. అంటే అక్యూజర్ని ఏమంటాం మన తెలుగులో? అక్యూజ్ చేయని ఏమంటాం మనం? నేరస్థాపన చేయరు. సాతాను చేసిన నేరస్థాపన ఏంటి, ఎట్లా నేరాలు మోపుతాడు అన్న విషయం చూస్తే, పురాతన గ్రంథంలో రెవల్యూషన్లో చాప్టర్ 12 verse 10లో ఇట్లా అన్నారు. 12వ అధ్యాయము 10వ వచనంలో ఇట్లా అన్నాడు,
ఒక గొప్ప స్వరము పరలోకం నుంచి ఇలాగ చెప్పుడు వింటిని. ఎలాగా ఏమిన్నాడంటే, రాత్రింబగలు, డే అండ్ నైట్ మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, డే అండ్ నైట్ నీ మీద నా మీద బిలీవర్స్ మీద నేరం మోపుతున్న అపవాది. సో అపవాది డిసీవరా? ఎస్ డిసీవర్. అది నీ మైండ్ని అటాక్ చేస్తాడు. ఈజ్ ఎ డిస్ట్రాయర్ అంటే ఎస్ డిస్ట్రాయిడ్, నీ బాడీని అటాక్ చేస్తాడు. ఈజ్ ఎ రూలర్ అంటే ఎస్ రూలర్, నీ విల్లుని రూల్ చేస్తాడు. ఇప్పుడు ఈజ్ ఎ అక్యూజర్ అంటే నేరస్థాపన చేస్తాడు. 24/7 ఎవరిని మింగుదామా అని గర్జించే సింహంలా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏం కనబడుతుంది అని అంటే, అపవాది గురించి ఈ విషయాలు మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి సాటన్ యొక్క తంత్రాలు మనం ఎరిగిన వాళ్ళం కాదు అనే మాట కూడా మనకి ఏం కనబడుతుంది అంటే, 2 Chronicles లేదా 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఉపయోగించాడు. అపవాది యొక్క తంత్రాలు మీరు తెలుసుకున్న వాళ్ళు కాదు అన్నాడు. వాడు ఎంత టాక్టిక్స్ మైండ్ ఉంటుందో, ఎంత స్కిల్ఫుల్గా డిసీవ్ చేయగలడు, ఎంత ఈజీగా నీ మైండ్ని టార్గెట్ చేయగలడు, ఎంత ఈజీగా నీ బాడీని టార్గెట్ చేయగలడు, ఎంత ఈజీగా నీ విల్ని టార్గెట్ చేయగలడు, ఎంత ఈజీగా నిన్ను కాన్షియస్ని అటాక్ చేయగలడు అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో మనకు అర్థమవుతుంది. క్రిస్టియన్స్కి చాలామందికి అర్థం కాని ఒక కాన్సెప్ట్ ఏంటి అని అంటే, నేను రక్షింపబడ్డానా లేదా అనేది ఒక నిశ్చయత లేదు చాలామందికి. దీన్ని మనం ఏమిటంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. రక్షణ నిశ్చయత అనే ఒక నిశ్చయత లేకుండా చేయడం. ఇంకా చెప్పాలంటే, నువ్వు బిలీవర్వే, నువ్వు తప్పు చేయగానే నీలోంచి ఒక గిల్ట్ తీసుకొచ్చి, ఆ గిల్ట్ ఏంటంటే, లేకపోతే నువ్వు తప్పు చేసావు, ఒక బిలీవర్ తప్పు చేశాడు, బిలీవర్ తప్పు చేసినప్పుడు ఆ గిల్ట్ని తీసుకొచ్చి ఇంకా దేవునికి దూరం చేయడమే వీడి పని. నువ్వు బిలీవర్వే, రక్షణ పొందావు, మారుమనసు ఉంది, కానీ తప్పు చేసావు. దీనివల్ల దీని వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ ఏంటి? ఆ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, మనం గమనించవలసిందంటే, ఒక విశ్వాసి, ఒక బిలీవర్ క్రీస్తునందు తనకు లభించిన విజయకరమైన స్థానం ఏదైతే ఉందో అది గమనించకపోవడం ఒక బిలీవర్ చేసిన మిస్టేక్. నేను క్రీస్తులో ఏమై ఉన్నాను అని నాకు తెలియకపోవడం, దేవుడు నన్ను నీతిమంతులుగా తీర్చాడు అనే విషయం తెలియకపోవడం, డిక్లేర్ చేశాడు అని తెలియకపోవడం, లేకపోతే ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేదా రక్షణ నిశ్చయత వచ్చింది. ఇస్లాం సహోదరులకి ఇంత భక్తి చేసిన తర్వాత ఇన్షా అల్లా అంటారు. అదేంటంటే అల్లా దయ ఉంటే మాత్రమే. నేను నిశ్చయంగా నేను దేవుని రాజ్యంలోకి వెళ్తానో లేదో గ్యారంటీ లేదు, కానీ ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తున్న దేవుని వాక్యం అంటే, మీరు నిశ్చయంగా చెప్తున్నాను, తిరిగి జన్మిస్తే నిశ్చయంగా చేశాను. దేవుడు ఒకసారి రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన వ్యక్తిని ఆ రక్షింపబడిన నిజ విశ్వాసం అయితే ఎవరైతే ఉంచారో, రక్షణ ఉంచారో ఆ వ్యక్తి తప్పిపోకున్నట్లు చివరి వరకు కొనసాగించడానికి దేవుడే ప్రయత్నం చేస్తాడు. దానికి పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. సో ఈ విషయాలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న ఇందాక నవ్య చదివినప్పుడు మీరు జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, జకర్యా 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు, ఎస్పెషల్లీ మొదటి 4 వచనాలు నేను చదువుతాను. ఇది చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడ్డ. సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలబడ్డ అతడు నాకు కనపరిచాడు. ఇది ఎవరు రాస్తున్నారు? జకర్యా రాస్తున్నారు. ప్రాఫిట్ జకర్యా రాస్తున్నారు. తనకు ఒక దర్శనం వచ్చింది. ఇది ఎప్పుడు అని అంటే, సుమారు 538 BCలో జరుగుతున్న ఒక హిస్టరీలో జరిగిన ఒక ఈవెంట్. అప్పటికి వీళ్ళు ఎవరు అని అంటే, ఇశ్రాయేలీయులు బానిసలుగా వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. అప్పుడున్న ప్రాఫిట్, దేవుడు చాలా ప్రాఫిట్స్ని లేపాడు. ఆ ప్రాఫిట్లో ఒక ప్రాఫిట్ ఎవరంటే జకర్యా. ఇప్పుడు జకర్యాకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఇలా చూస్తా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్న యెహోషువ. ఈ యెహోషువ మోషే కాలేబు దగ్గర ఉన్న యెహోషువ కాదు. ఈ యెహోషువ వేరే యెహోషువ. కాబట్టి ఇక్కడ చెప్తున్న యెహోషువ ఎవరంటే ప్రధాన యాజకుడు అన్నాడు. ప్రధాన యాజకుడు అని యెహోషువ నిలవబడుట, అతని మీద ఫిర్యాదు చేస్తున్నాడట. ఎవరు? సాతాను. తన కుడి పార్శ్వం నిలవబడ్డ అతను నాకు కనిపరిచాను. అప్పుడు దేవుడు సాతాన్ని గద్దించాడు అని ఉన్నది. అక్కడ అదే మాట్లాడుతుంది. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకును, యెహోవా నిన్ను గద్దించుడు అని అతడు అగ్నిలోంచి తీసుకున్న కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలిచి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వాడిని పిలిచి ఇతను మైలు పట్టులు తీసివేయడని ఆజ్ఞాపించను.
నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నాను అని చెప్పాను. సో ఇక్కడ సీన్ ఒకటి, ఒక కోర్ట్ సీన్ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన సీన్ అంతా భూమి మీద జరిగింది. యోబు యొక్క బాడీని అటాక్ చేయడం, ఈవ్ని మైండ్ని అటాక్ చేయడం, అలాగే డేవిడ్ యొక్క గర్వాన్ని విల్ని అటాక్ చేయడం భూమి మీద జరిగింది. కానీ ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు హెవెన్లో జరుగుతుంది. ఈ హెవెన్లో ఒక కోర్ట్ సీన్ చూపిస్తా ఉన్నాడు. ఆ కోర్ట్ సీన్లో ఏం కనబడుతుందంటే యెహోషువ నిలబడ్డాడు. ఇప్పుడు యెహోషువకి వ్యతిరేకంగా ఫిర్యాదులు తీసుకొస్తున్నాడు. ఎవరంటే సాక్షాత్తు అపవాది తీసుకొస్తున్నాడు. యెహోషువ మీద కొన్ని అభియోగాలు చేస్తా ఉన్నాడు. ఈ యెహోషువ ఎవరు అని అంటే, నేను చెప్పాను 538 సంవత్సరంలో ఉన్న ప్రధాన యాజకుడిగా ఉన్న యెహోషువ ప్రధాని. ఇంకా ఇతను ఎవరు అంటే దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మీకు హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మీకు కనబడుతుంది. అలాగే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే కూడా మీకు కనబడుతుంది. ఎందుకంటే ఎజ్రా యెరూషలేము యొక్క మళ్ళీ కడుతున్నప్పుడు, అక్కడ టెంపుల్ కడుతున్నప్పుడు కూడా, దేవాలయాన్ని కడుతున్నప్పుడు సహాయం చేసింది ఎవరంటే ఈ యొక్క యెహోషువయే. ఒక హై ప్రీస్ట్, ఇంకా చెప్పండి స్పిరిచువల్ లీడర్. ఇంకా నూతనమైన యెరూషలేము మళ్ళీ కట్టబడిన తర్వాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరున్నంటే ఈ యొక్క యెహోషువయే. సో దీని యొక్క చూడండి, తన యొక్క స్టేటస్ని చూడండి. ఏ స్థితిలో ఉన్నాడంటే, యెరూషలేము మళ్ళీ కట్టబడిన ఫస్ట్ హై ప్రీస్ట్ ఎవరు అనంటే యెహోషువ. ఆ టెంపుల్ కట్టడంలో లేకపోతే యెరూషలేము నిర్మించడంలో తను అంత తీసుకున్నాడు. చివరికి జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉపయోగించాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉపయోగించాడు. ఏమన్నాడు తెలుసా? జకర్యా 6:11లో మీరు చూస్తే ఇక్కడ కనబడుతుంది. సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. ఎవరికి తెలుసా? ఎవరు చెప్తున్నాడు? జకర్యా చెప్తున్నాడు, నువ్వు లేచెళ్ళి బంగారాన్ని వెండిని తీసుకుని ఒక కిరీటం తయారు చేసి ఆ కిరీటాన్ని ఆ యెహోషువకు పెట్టమన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు యెహోషువని ఏ స్థాయిలో గౌరవించమని చెప్పాడనంటే, నువ్వు బంగారాన్ని వెండిని తీసుకుని కిరీటం చేసి యెహోషువని అభిషేకించు అని చెప్పబడిన యెహోషువ. అంటే దేవుడు హిస్ గుడ్ అని టిక్ చేశాడు. దేవుడే తను గౌరవించమని చెప్పాడు. అలాంటి యెహోషువ మీద ఈ అపవాది తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫిర్యాదు చేస్తున్నాడు. ఈజ్ అక్యూజర్. సో ఇలాంటి వ్యక్తి మీదే, ఒక ప్రాఫిట్ మీదే, లేకపోతే ఒక ఉన్నతమైన స్పిరిచువల్ లీడర్ మీదే చేస్తున్నాడు అంటే నా స్థితి ఏంటి? చేసినప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, సాటాన్ ఎప్పుడు చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, ఒక బిలీవర్ని ఎప్పుడు ఎట్లా మోసం చేస్తాడంటే, నా గతంలో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను దాంట్లో నుంచి వచ్చిన ఒక గిల్ట్ని తీసుకొస్తాడు. అది నన్ను వీక్నెస్లో తీసుకొస్తుంది. అల్టిమేట్గా నా పాత పాపాన్ని గుర్తు చేసి రిపెంటెన్స్కి తీసుకెళ్ళడు, కానీ నన్ను ఏం చేస్తాడంటే నొక్కేయడానికి, అణిచివేయడానికి, నిన్ను పాడు చేయడానికి చేస్తున్నాడు. అందుకని రాత్రింమగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అన్న మాట ఉపయోగించాడు. రెవల్యూషన్ 12:10లో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో అదే మాట. రాత్రింబగలు, డే అండ్ నైట్ వీడికున్న ఒక మినిస్ట్రీ ఏంటంటే బిలీవర్స్ని ఎట్లాగా మోసం చేయాలి, ఈ బిలీవర్స్ మీద ఎలా నేరం మోపాలి అనేది వీడు చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ సీన్ మీరు చూస్తున్నప్పుడు దేవుడు ఒక కోర్ట్ సీన్లో ఒక జడ్జిలో కూర్చుంటున్నాడు. జాషువా ఏమో, యెహోషువ ఏమో అలా నుంచున్నాడు. సాటన్ ఏమో ఒక నేరస్థాపన చేసే ఒక లాయర్ లాగా అలా కూర్చున్నాడు. ఇప్పుడు జాషువా యొక్క పరిస్థితి ఏంటంటే చెప్తా ఉన్నాడు. జాషువా ఎవరు అనే సంగతి మనం చూస్తే తన ప్రధాన యాజకుడు. సో ప్రధాన యాజకుడికి ప్రాఫిట్కి మధ్యన తేడా ఏంటి అని అంటే, హై ప్రీస్ట్కి ప్రాఫిట్స్కి ఉన్న తేడా ఏంటో మనం గమనించాలి. హై ప్రీస్ట్ ఏం చేస్తాడు అని అంటే, హై ప్రీస్ట్ ఏం చేస్తాడు అని అంటే, మనుషుడి పక్షానుగా దేవునికి విజ్ఞాపనం చేసేది హై ప్రీస్ట్, యాజకులు. ప్రాఫిట్ దానికి భిన్నంగా ఏం చేస్తాడంటే, దేవుని విషయాలు ప్రజలుగా చెప్పేది ప్రాఫిట్. హ్యూమన్ని రిప్రజెంట్ చేస్తూ దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారు? యాజకుడు వెళ్తాడు. దేవుని యొక్క విషయాలు ప్రజలకు తీసుకొచ్చేది ప్రాఫిట్ అంటాడు. కాబట్టి ఇప్పుడు యెహోషువ పొజిషన్ ఏంటంటే, మనుషుల తరపున దేవుని దగ్గరికి వెళుతున్నాడు, మనుషుల యొక్క రిప్రజెంటేటివ్ వెళ్తున్నాడు. ఈ యొక్క ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయంటే మాలిన్యమైపోయినాయి, అన్క్లీన్గా ఉన్నాయి. ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాలు ఎలా ఉండాలో లేవీకరణం అది చాలా క్లీన్గా ఉండాలి, కానీ అన్క్లీన్గా ఉంది అంటున్నాడు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ప్రధాన యాజకుడు తన గురించి కాదు, హోల్ ఇజ్రాయెల్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న
తన యొక్క యాక్షన్ని తన యొక్క వస్త్రాల్లో చూపిస్తున్నాడు. ఇజ్రాయెలైట్స్ ఏం చేశారు అని అంటే, వీళ్ళు విడుదల చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇదిగో అన్బిలీవర్స్ని పెళ్లి చేసుకున్నారు. నెంబర్ 1, వాళ్ళు చేసిన తప్పు. దేవుడు దాన్ని నేరస్థాపన చేస్తాడు. నువ్వు అన్బిలీవర్ని పెళ్లి చేసుకున్నావు, నేను చేసుకోవద్దు అన్నారు, నువ్వు చేసుకున్నావు. రెండోది, విపరీతమైన వడ్డీలకి ఏంటంటే ఇంట్రెస్ట్కి వడ్డీలకి ఇస్తున్నారు డబ్బుల్ని. నెంబర్ 2, వాళ్ళు చేసిన నెక్స్ట్ రాంగ్ బిజినెస్, తప్పుడు బిజినెస్, అది ఎథికల్ బిజినెస్ కావాలి. మూడోది, అంత మాత్రమే కాదు, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే దేవుడికి చెందవలసిన మహిమను వీళ్ళు పొందేస్తున్నారు. ఈవెన్ ప్రధాన యాజకులు, పాస్టర్స్ లాంటి వాళ్ళు కూడా దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యమైన లేకపోతే అంటే బెస్ట్ సాక్రిఫైస్ వాళ్ళ దగ్గర ఉంచుకొని లీస్ట్ది దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. ఈ నేరస్థాపనను చూపించాడు దేవుడు. అందుకని అని అన్నాడు. సో ఈ మనుషుల యొక్క చేసిన పాపాలు ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాయంటే, ఆ ప్రధాన యాజకుడు ఒక వస్త్రాలు మలినమైపోయినాయి కాబట్టి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇది అన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే సాటనిక ఆర్గ్యుమెంట్ ఇట్లా ఉంటుంది, మన భాషలో చెప్పుకుంటే ఇట్లా అంటాడు, హెవెన్ దోతులు అందరు రండి, ఇట్లా రండి అంటాడు. కూర్చోండి, ప్రభు విన్నావా, చూసినావా, నువ్వు వీళ్ళని విమోచించుకున్నావు, వీళ్ళు వెళ్ళి తప్పు చేశారు, నువ్వు ప్రేమతో ఏం చేసావు, మళ్ళీ వీళ్ళని విమోచించి బయట తీసుకొచ్చావు. లెసన్ నేర్చుకున్నారా? లెసన్ నేర్చుకోలేదు, మళ్ళీ అదే తప్పులో కంటిన్యూ అవుతున్నారు. నీ పొజిషన్ ఏంటి? యువర్ హోలీ గాడ్, నువ్వు పరిశుద్ధుడివి, న్యాయవంతుడు. ఇంత అన్యాయం జరుగుతుంటే శిక్షించకుండా ఎలా ఉంటావు? అదే కదా మనోడు అడుగుతున్నారు, పిఎంని సీఎం గారిని అదే అడుగుతారు కదా. ఒక సొసైటీలో ఒక అన్యాయం జరగగానే నువ్వెందుకు కామ్గా ఉన్నావు? నేరస్థాపన చేస్తాం కదా మనందరం. ఇలాగ అపవాది సాక్షాత్తు దేవుని మీద చేస్తున్న నేరస్థాపన ఏంటంటే, నువ్వెందుకు కామ్గా ఉన్నావు? శిక్షించు, నువ్వు శిక్షించు ఇతన్ని. ఈ మాటలు అన్నప్పుడు యోషువకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది ఈ మాట అనగానే? మీరు అక్కడ ఉన్నారు, ఎంత క్రూయల్ మైండ్ అంటే వీడిది. మీరు ఆలోచించండి, నన్ను పాపం చేయడానికి ప్రోత్సహించింది వాడే. టెంప్టేషన్స్ అనే దాంట్లో మనం నేర్చుకున్నాం, పాపాన్ని ప్రోత్సహించింది వాడే. పాపం చేసేసిన తర్వాత గిల్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఆయన దగ్గర రాకుండా చేస్తుంది కూడా వాడే. అంటే పాపం చేయడానికి వాడు ఏం ఉపయోగించుకున్నాడు అంటే దేవుడి గుణాల్లో ఉపయోగించుకున్నాడు. చేసే దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమ గలవాడు అని చూపించాడు. అది మొదటిది. పాపం చేసేసిన తర్వాత దేవుడు హీజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, కాబట్టి నీకు విమోచన లేదు అని తీసుకొస్తాడు. ఇంత క్రూయల్ మైండ్ సెట్ కలిగిన సాటన్ నిన్ను ఎట్లాగా నీ మీద అటాక్ చేస్తాడు, నీ బాడీని, నీ మైండ్ని, నీ విల్ని, చివరికి నీ కాన్షియస్ని ఈరోజు మనం నేర్చుకుంటుందంటే మన కాన్షియస్ మీద ఎట్లా అటాక్ చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. అందుకని కాన్షియస్ అనే మాటను మీరు చూస్తున్నప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఒకటి అదేంటంటే ఇట్స్ దేవుడు మనకు హార్ట్లో పెట్టిన ఒక అలారం. అది దేవుడు మన హృదయంలో పెట్టిన ఒక అలారం. అంటే అదేంటంటే, నేను పాపం చేసినప్పుడు లోపల నుంచి మనసాక్షి అని అంటాం. ఒక మనసాక్షి పనిచేస్తూ ఉంటుంది, ఇది తప్పు తప్పు అనే విషయం మీకు చెప్తూ ఉంటుంది. సో ఈ తప్పు అని చెప్పే అలారము మీకు బయట మేము ఎవరు పెట్టలే, మీకు లోపలుండే జరుగుతుంది. అది అవునా కదా? లోపలుండే జరుగుతుంది, మీ కాన్షియస్కి తెలుసు. సో దేవుడు ఆ అలారంలో హ్యూమన్ హార్ట్లోనే పెట్టాడు. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఒక గిల్ట్కి వెళ్ళి ఒక నేచర్ని నీకు ఇచ్చాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ గిల్ట్ వల్ల పరిశుద్ధాత్మ దేవుడు చేసేదంటే, నీ గిల్ట్ తీసుకొచ్చి రెపెంటెన్స్కి లీడ్ చేస్తే, సాతాను అదే గిల్ట్ తీసుకొచ్చి నీకు దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సేమ్ కాన్సెప్ట్స్. హోలీ స్పిరిట్ ఇదే గిల్ట్ని ఉపయోగించుకుంటాడు. నీకు వచ్చిన గిల్ట్ని, నువ్వు తప్పు చేసావన్నా మన తెలుగులో ఏమంటాం, గిల్ట్ని ఏమంటాం, అపరాధ భావన. ఈ అపరాధ భావాన్ని దేవుడి నుంచి దూరం పరచడానికి వాడు ఉపయోగించుకుంటాడు. ఈ అపరాధ భావాన్ని నీలో తీసుకొచ్చి ఆయన వైపు మలుచుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు, పరిశుద్ధాత్మ చేస్తాడు. ఇలాగా దేవుడు నిన్ను మీద శ్రద్ధ వహిస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం పాపం చేయక మునుపు దేవుని యొక్క లక్షణాలు చూపిస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, లేదు దేవుడు ప్రేమ గలవాడు అని కొన్ని లక్షణాలు తీసుకొచ్చి పర్వాలేదు క్షమిస్తాడు అని చెప్తాడు. చేసేసిన తర్వాత ఏమనంటే దేవునికి ఉన్న ఇంకో కొన్ని లక్షణాలు చూపిస్తా ఉన్నాడు. సో ఇది సాటన్ చేసిన, ఎందుకంటే ఆది నుంచి వాడు అబద్ధకుడు అన్నాడు కాబట్టి వాడు అట్లాగే చేస్తాడు. హాఫ్ ట్రూత్ చెప్తాడు, లేదా కంప్లీట్ లైసే చెప్తాడు. అబద్ధానికి జనకుడు అనే మాటని మనకి అర్థమవుతుంది. దీని వెనక సాటన్ యొక్క వెపన్ ఏంటి అనంటే, ఏంటి వెపన్ అనంటే మన మీద అభియోగం చేయడమే. ఒకటి, మన కాన్షియస్ హార్ట్ని అటాక్ చేస్తున్నాడు. వెపన్ ఏంటంటే మన మీద నేరస్థాపన చేయడు. అందుకనే రెవల్యూషన్ 12:10 అన్నాడు, పదే మాట్లాడుతున్నాడు, మన సహోదరుల మీద రాత్రి పగలు మన దేవుని ఎదుట
మన మీద నేరస్థాపం చేస్తున్నాడు. 24/7 నీ మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. బిలీవర్ మీద నేరస్థాపన చేస్తున్నాడు. బిలీవర్ మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుకు చెప్తాడు అన్నమాట, చిటికలేసి చెప్తాడు, చూడు 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 నా హృదయాన్సాడు అన్నాడు కదా, ఏం చేస్తున్నాడు చూడు. బెర్షెబా పాపం చేస్తుంటే, బెర్షెబా స్నానం చేస్తుంటే ఏం చేస్తున్నాడు చూడు చూడు చూడు. నువ్వు అన్నావు కదా నా హృదయాన్సాడు ఏం చేస్తున్నాడు చూడు. సాక్షాత్తు దేవునికి చెప్పడం. నువ్వు ఎవరిని చూసి నువ్వు సాత్వికుడు అన్నావు, ఆయన చూడు ఏం చెప్పాడు, ఎంత అగ్రెసివ్గా ఉన్నాడు చూడు. మోసెస్ని చూడు, ఇదిగో నేను క్యాఫా అన్నావు కదా, పెద్ద డైలాగ్ వేసావు కదా, చూడు ఏం చేస్తున్నాడు. 3 సార్లు బొంకుకుంటూ కూర్చున్నాడు పీటర్. ప్రతి బిలీవర్ని ఎత్తి పట్టుకొని నేరస్థాపన చేస్తున్నాడు. వాళ్ళ పడిపోతున్న ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే నేరస్థాపన చేసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు అని సాక్షాత్తు దేవుని దగ్గర నుంచోబెట్టి ఏం చేస్తున్నాడు, నీ మీద నా మీద నేరస్థాపన చేస్తా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అందుకని ఏంటంటే సాటన్ ఏం చేస్తాడంటే నన్ను దేవునికి దూరం చేయడానికి ఇదే గిల్ట్ను ఉపయోగించుకుంటాడు. దేవుడు మాత్రం ఇదే గిల్ట్ను ఉపయోగించుకుని ఏం చేస్తుంటే నన్ను కన్విక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకని సాటన్ ఏం చేస్తాడంటే కండెమ్ చేస్తాడు, హోలీ స్పిరిట్ దేవుడు కన్విక్ట్ చేస్తాడు. ఈ రెండింటికి ఉన్న తేడా అదే. సాటన్ చేసేది ఏంటంటే మనకు ఇట్ లీడ్స్ టు డిస్పైర్, లేకపోతే దాన్ని ఏమంటే నిరీక్షణ లేని ఒక స్థితిలోకి తీసుకెళ్తాడు. దేవుడు మాత్రం నేను తప్పు చేసినప్పుడు మళ్ళీ రెపెంటెన్స్కి నన్ను పిలుస్తూ ఉంటాడు. సాటన్ ఏం చెప్తాడంటే నీకు నిరీక్షణ లేదు, దెర్ ఇస్ నో హోప్ అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏమంటాడంటే నువ్వు రా, కమ్ బ్యాక్, ఐఎమ్ యువర్ ఫాదర్ అంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. సాటన్ గిల్ట్ని ప్రొడ్యూస్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు రిలేషన్షిప్ని మళ్ళీ రిస్టోర్ చేస్తాడు. ఏ స్థితిలోంచి అయితే పడిపోయావో మళ్ళీ ఆ స్థితిలోకి తీసుకురావడానికి చేస్తూ ఉంటాడు. సాటన్ నువ్వు తప్పు చేయగానే నువ్వు ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి అర్హుడు కాదు అని చెప్తే దేవుడు మాత్రం మళ్ళీ నీకు రీన్యూడ్ ఫెలోషిప్లోకి మళ్ళీ తీసుకొచ్చి రా అని అంటాడు. సో ఈ రెండింటికి ఉన్న తేడా అదే. సాటన్ అదే చెప్తాడు. ఎందుకనంటే వీడు అల్టిమేట్గా నీ ఐడెంటిటీని అటాక్ చేస్తున్నాడు, నేను ట్రాప్ చేస్తున్నాడు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ట్రాప్ చేస్తున్నాడు. నువ్వు పాపం చేయగలవు, యువర్ ఫినిష్డ్ అని అంటాడు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు అర్హుడు కాదు. ఎంతమందికి ఆ గిల్ట్ వచ్చి ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు మన లైఫ్లో? ఒక తప్పు చేయగానే ఒక గిల్ట్కి వచ్చి ప్రార్థన చేయడానికి నేను దానికి అర్హును కాకుండా అని చెప్పి ప్రార్థన చేయడానికి కూడా రాకుండా ఉన్న స్థితిలో మనలో ఎంతమంది ఉన్నాం? అది చేయిస్తుంది కూడా అపవాది, గుర్తుపెట్టుకోండి. బిలీవర్ చేయవలసిన పని అంటే నీకు ప్రార్థన చేయాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ దానికోసం కూడా ప్రార్థన చేయడానికి మోకరించేవాడు బిలీవర్, అది నీకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ. మదర్ తెరీసా అదే ప్రార్థన చేసింది. మదర్ తెరీసా చేసిన ప్రార్థనలో 2 పాయింట్స్ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్తుంది. అదేంటంటే ప్రభా నేను ప్రేమించలేకపోతున్నాను, ప్రేమించే శక్తి నాకు ఇవి, నేను ఎంత ప్రేమించాలో అంత ప్రేమించలేకపోతాను. రెండోది నాకు ప్రార్థన చేసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు, కానీ ప్లీజ్ హెల్ప్ మీ అని దానికోసం కూడా ప్రార్థన చేసింది. ఆవిడ ప్రేయర్లు అదే ఉంటుంది. మీలో ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేయాలనిపించట్లేదని ఎగ్గొట్టేసేవాళ్ళు, ప్రభా నేను ప్రార్థనలో అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నానని దానికోసం కూడా ప్రార్థనలో కూర్చోడు, దానికోసం కూడా ప్రేయర్లో కూర్చోడు. సో బిలీవర్ చేయవలసింది అది. దానికి అగెన్స్ట్గా సాటన్ చెప్తున్న మాట అంటే ఇక్కడ యెహోషువాని ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉన్నాడు. యోబుని శోధించాడు. ఇలాంటి చాలా మందిని శోధించడం మనకు కనబడుతుంది. పీటర్ని శోధించాడు, వీళ్ళందరూ. కానీ యెహోషువ కానీ, యోబు విషయంలో కానీ, పేతురు విషయంలో కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చూస్తే మీకు ఏం కనబడుతుంది? పేతురు విషయంలో పశ్చాత్తాపడి వెనకొచ్చాడు. అందుకనే మనకి బియాటిట్యూడ్స్లో ధన్యతల్లో ఒక మాట ఉంది, దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? ఏడ్చే వాళ్ళందరూ ధన్యులా? ఇంట్లో మా తమ్ముడు నేను పోగొట్టుకున్నాను, మా నాన్నగారు చనిపోయారు, ఏడ్చాను, సో అలాంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాను. దేని గురించి దుఃఖపడేవారు ధన్యుడు అంటున్నారంటే నువ్వు ఒక విషయాన్ని చూసి, ఏదైనా విషయాన్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావా, దుఃఖపడుతున్నావా, అదే మీ క్యారెక్టర్. అంటే ఉదాహరణకి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కలిగిన షోస్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. ఇది తెలుగులో కూడా చాలా షోస్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్సే కదా. అంత కామంతో కూడుకున్న జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది చూసి నువ్వు ఆనందిస్తున్నావా లేదా అది చూసి దుఃఖపడుతున్నావా? దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. పాపాన్ని చూసి నువ్వు ఏడుస్తున్నావా, పాపాన్ని చూసి ఆనందిస్తున్నావా?
వల్గారిటీని చూసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? వల్గారిటీని చూసి నువ్వు ఏడుస్తున్నావా? యెరూషలేము యొక్క పాపాలను చూసి ఆయన ఏడ్చాడు, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. కాబట్టి మనం మాత్రం 2 విషయాల్లో ఏడవాలి. ఒకటి ఏంటంటే, నాలో ఉన్న పాపాన్ని చూసి ఏడుస్తాం, బయట ఉన్న పాపాన్ని చూసి కూడా ఏడుస్తాం. అదే. కాబట్టి ఈ 2 సందర్భాల్లో మనకేం కనబడుతుందంటే, దైవ చిత్తానుసారంగా వచ్చే దుఃఖం ఏం చేస్తుందంటే మారో మనసుకి, రిపెంటెన్స్కి దారితీస్తుంది అన్నమాట ఉపయోగిస్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, యూదా తప్పు చేశాడు, ఇష్కరియోతు యూదా, అలాగే పేతురు కూడా తప్పు చేశాడు. కానీ ఇద్దరు ఎవరిని విన్నారు? యూదా నేను తప్పు చేశానని తెలుసుకున్నాడు, కానీ దేవుని వైపు రాకుండా ఎక్కడ ఆగిపోయాడంటే డెవిల్ వైపు విని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని పశ్చాత్తాపం పొందలేదు. పేతురు అట్లా కాదు, యేసు వైపు తిరిగాడట. వెంటనే అక్కడ మాట అదే ఉంది, హీ టర్న్. క్రీస్తు యొక్క ముఖాన్ని చూచాడట, హీ వెప్ట్ అని ఉంది, ఏడ్చాడట. ఆ తర్వాత మారు మనసుకి తీసుకెళ్ళాడు. కాబట్టి రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, అపవాది యొక్క లేకపోతే వెపన్ ఏంటి అని అంటే అక్యూజేషన్, నీ మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, సాటన్ యొక్క పర్పస్ ఏంటి, దీని వెనకాల అపవాది యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని చిత్తానుసారంగానే నీ మీద అభియోగం చేయడం. దేవుని చిత్తానుసారంగానే నేను అభియోగం చేయడం. ఎందుకు అంటే, ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. తప్పు చేయగానే మనకి 3 మాటలు ఉంటాయి. ఏంటది? రిగ్రెట్, రెండోది రీమోర్స్, మూడోది రిపెంటెన్స్. సాతాను మిమ్మల్ని ఏం తీసుకొస్తాడంటే, ఈ మూడిట్లో మిమ్మల్ని రిగ్రెట్ అవుతారు, రీమోర్స్ అవుతారు, కానీ రిపెంటెన్స్కి దారి తీయటం. ఇంకా చెప్పాలంటే అది రిపెంటెన్స్ అన్నట్టే మిమ్మల్ని ఫీలింగ్ తీసుకొస్తాడు, కానీ ఇట్స్ నాట్ రిపెంటెన్స్, అది మారుమన్స్ కాదు. అంటే రిగ్రెట్ అంటే నేను తప్పు చేసినప్పుడు నిరాశపడడం లేదా విచారంగా ఉండడం, దాన్ని రిగ్రెట్ అనవచ్చు. రిమోర్స్ అంటే ఏంటి? నేను గూగుల్లో సెర్చ్ చేశాను, రిమోర్స్ అనడానికి ఏమైనా ఉందంటే, దగ్గరకు ఉన్న ఒక పదం అంటే అనుతాపము అన్నాడు. అనుతాపము అంటే నేను తప్పు చేశానన్న ఫీలింగ్, కొంచెం డీప్ కన్విక్షన్. రిపెంటెన్స్ అలా కాదు, డీప్ కన్విక్షన్తో దేవుని వైపు చేరతాను. ఇప్పుడు నేను తప్పు చేశాను అని ఏడ్చిన వ్యక్తులు మీరు చూడండి, ఏడ్చిన వ్యక్తులు ఎందుకు ఏడుస్తారంటే దొరికిపోయాను కాబట్టి, పబ్లిక్కి నేను దొరికిపోయాను కాబట్టి ఆడాడు. రెండోది దానికి మించి అంటే, నిజంగా నేను తప్పు చేశాను, చేయకుండా ఉండవలసింది, లోపల కులుంబులు పోయేది ఉంటుంది. ఇది రెండోది, వీళ్ళకి కూడా క్షమాపణ ఉండదు. మూడోది ఉంటుంది, అదేంటంటే మారు మనసు కలగడం. అదేం చేస్తుందంటే రిపెంటెన్స్, చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ని మార్చుకుని రావడం అనేది చూస్తూ ఉంటాం. అది నేను రిగ్రెట్ అనేది సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, నేను చేయకుండా ఉండవలసిందని నేను అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది దేంట్లో, రిగ్రెట్లో. రిమోర్స్లో సిన్ సెంటర్డ్, అది పాపం చేశాను కుమ్ములిపోవడం, సిన్ సెంటర్డ్గా ఉంటుంది. రిపెంటెన్స్ అనేది గాడ్ సెంట్రిక్గా ఉంటుంది. నేను పాపం చేశాను, కానీ నన్ను క్షమించే ఒక ఆయన ఉన్నాడు అని దేవుని వైపు నీవు ఫోకస్ అవుతుంది. నీ సెల్ఫ్ మీద ఫోకస్ వెళ్ళదు, నువ్వు చేసిన పాపం మీద ఫోకస్ కాకుండా దానికి మించిన దేవుడు నన్ను క్షమిస్తాడు అన్న దాని మీదకి వెళ్ళు. అందుకని ఈ మూడిట్లకు ఉన్న తేడా ఏంటో మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎగ్జాంపుల్ మీకు ఏం కనబడుతుంది అంటే, ఫరో యొక్క స్థితిని చూడండి. ఫరోకి కలిగిందంటే రిగ్రెటే, నేను తప్పు చేశాను, దానివల్ల ఇంతమంది చచ్చిపోతున్నారు, లేకపోతే ఇదిగో మా ఈజిప్ట్లో ఇన్ని ప్లేగ్స్ వచ్చినాయి. కానీ మళ్ళీ మార్నింగ్ ఏమయ్యేది? హృదయం కఠినమైపోయారు. మామూలు వీళ్ళు బాధపడతారు కొంతసేపు, మళ్ళీ మార్నింగ్ మామూలు ఉంటుంది. దీన్ని రిపెంటెన్స్ అనుకోవడానికి లేదు. దిస్ ఇస్ జస్ట్ ఎ రిగ్రెట్. రిమోర్స్ ఏంటి అని అంటే, నేను తప్పు చేశాను, సాక్షాత్తు రక్షకుణ్ణి ఒక బానిసకి ఉన్న ఖర్చుకి 30 వెండి నాణాలకి అమ్మేశాను అని ఏడ్చడం, కుమిలిపోవడం. సాధన అక్కడే పట్టుకుని ఏం చేస్తుంది అంటే, ప్రభు వైపు రాకుండా వాడు ఆత్మహత్య చేసుకునేట్టు చేస్తాడు. అదో నీలో ఇది ఉంటుంది, గిల్ట్ ఉంటుంది. మొదటి దాంట్లో గిల్ట్లో నువ్వు హార్డన్ చేసేసుకుంటావు, అది ఫారోలో చూస్తాం. ఇక్కడ మీరు చూసిన గిల్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఏమవుతుంది అంటే, యూదా ఆ గిల్ట్తో ప్రభు వైపు చూడకుండా తనకు తానే ఒక నిర్ణయం తీసుకుని సూసైడ్ చేసుకోవడం. కానీ పేతురు అట్లా కాదు, అది రిపెంటెన్స్తో కూడింది. క్రీస్తు వైపు చూశాడు, రెస్టోర్ చేశాడు దేవుడు.
అందుకే నేను గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ గిల్ట్ని చూసి, నీ గిల్ట్ రావడం మంచిదే, అది పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీ గిల్ట్ వస్తే, నేను తప్పు చేశానన్న పశ్చాత్తాపన వస్తే కనుక అది నీకు మారు మనసుకి తీసుకెళ్తుంది. కానీ ఇది రిమోర్స్ దగ్గరే, రిగ్రెట్ దగ్గర ఆగిపోయి అదే నువ్వు రిపెంటెన్స్ అని అనుకున్నావు అంటే మోసపోకుడి, దేవుడు వెచ్చికనింపబడ్డు. అది నువ్వే వేసుకుంటున్నా, అదేంటంటే మోసపోతున్నావు, మోసం చేసుకుంటున్నావు. కాబట్టి రిమోర్స్కి, రిపెంటెన్స్కి, లేకపోతే అంటే రిగ్రెట్కి ఉన్న తేడా ఏంటో మనం గమనించాలి. కాబట్టి ఈ ముగ్గురు యొక్క లైఫ్స్ చూసినప్పుడు మనకి అదే అర్థమవుతుంది. కాబట్టి ఈవెన్ పౌలు అంటాడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 2 Corinthians 2nd chapter 6th verse చదవగలరా ఎవరైనా? 2 Corinthians 2nd chapter 6th verseలో అంటాడు, ఏమంటాడు? మీ సంఘంలో ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. 2 Corinthians 2nd chapter 6th verse ఎవరైనా చదవ వినిపించగలరా? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అట్టి వానికి ఏమన్నా ఎక్కువ మంది కలిగి ఈ శిక్షే చాలు. తర్వాత అట్టి వారిని మరింత, అంటే వాడు ఆల్రెడీ చర్చ్లో తప్పు చేసినప్పుడు గిల్ట్తో ఉండిపోయాడు. ఇప్పుడు మీరు శిక్షించింది చాలు, ఇంకా వాడిని ఇంకేంటంటే మరింత లోపల గిల్ట్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే, ఆ గిల్ట్ రెపెంటెన్స్ దారి తీయకుండా వాడు ఎక్కడ ఆరిపోతాడేమో, జాగ్రత్తగా ఉండండి అనే మాట పౌలు ఉపయోగిస్తా ఉన్నాడు. దాని ఒక విషయం ఏంటో మనకి అర్థమయ్యేలా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి 3 విషయాలు అర్థమైంది. సాటన్ దేన్ని టార్గెట్ చేస్తున్నాడు ఏంటంటే, మన కాన్షియస్ని, మన హార్ట్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. దానికి వాడు ఉపయోగించుకున్న వెపన్ ఏంటి అని అంటే, అదేంటంటే అక్యూజేషన్. నీ మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. దానికి ఆ పర్పస్ ఏంటంటే, దేవుని చిత్తానుసారంగానే ఉంటూనే నీ మీద అభియోగం చేయడం. నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉంటూనే నేను చేయడం, నువ్వు దేవుని చిత్తానుసారంగానే నీకు న్యాయం అన్నట్టే చూపించి నీ మీద నేరస్థాపన చేయడం అనేది చేస్తుంది. దానికి నా డిఫెన్స్ ఏంటి అని అంటే, డిఫెన్స్ అంటే అకున్న మాట 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తారా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 1 John 2:1 ఎవరిని ఒకరు చదవగలరా? 1 John 2:1, లేకపోతే నేను వాడుక భాష తెలుగు బైబిల్లో కూడా చదువుతాను. ఓకే, ఎవడైనా పాపం చేస్తున్నాడు, ఎవరికి రాస్తున్నాడు? బిలీవర్స్గా, నాన్ బిలీవర్స్గా? బిలీవర్స్గా రాస్తున్నాడు. ఎవరైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. బిలీవర్స్కు నాకు గుడ్ న్యూస్ తెలుసా? నువ్వు తప్పు చేసావా, నీ తరపున ఒక లాయర్ కూర్చున్నాడు హెవెన్లో, నీ తరపున కేసు వాదిస్తా ఉన్నాడు. ఎందుకంటే నీకు అగెయిన్స్ట్గా నిన్ను ప్రేరేపించిన వాడు నీ మీద నేరస్థాపన చేస్తున్నాడు. నీ తరపున డిఫెన్స్ లాయర్ ఒక ఆయన కూర్చొని, ఉత్తరవాది మన తరపున పరలోకం ఉన్నాడు. ఇట్స్ గుడ్ న్యూస్. సో తప్పు చేసిన బిలీవర్ను కూడా, అంటే బిలీవర్, రక్షణ పొందిన బిలీవర్ని కూడా వీడు ఏం చేస్తాడంటే, నేను అర్హుని కాదు అనే గిల్ట్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి దేవుడు చెప్పిన అంటే, దీని వెనకాల సాటన్ పనిచేస్తున్నాడు. నాకు తెలిసిన కొంతమంది చెప్తారు అనమాట, బాయ్స్ అండ్ గర్ల్స్ కొంతమంది చెప్తారు. వాళ్ళంటే కొంతమంది మీట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట అంటే, మాకు ఈ తప్పుడు ఆలోచన వచ్చింది, అందుకనే నేను ప్రేయర్ చేయలేకపోతాను, నాకు తప్పుడు ఆలోచన వచ్చింది, చివరికి నన్ను నేనే శిక్షించుకున్నాను, నన్ను నేనే కొట్టుకున్నాను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? రెపెంటెన్స్కి దారి తీయకుండా నన్ను నేనే శిక్షించుకొని దీనిని మోసం చేసిన అపవాది దీని వెనకాల పనిచేస్తా ఉన్నాడు. అపవాది పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మన తరపున ఉత్తరవాది ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మన ఫినిష్డ్ వర్క్ ఆన్ ద ఎర్త్ ఏంటి అని అంటే యేసుప్రభువే. ఆయన శిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, ముగించేశాను అన్నాడు. మళ్ళీ వస్తాను అని చెప్పి ఈ లోపల నన్ను ఆ పాపాన్ని జయించే స్థాయిలో నిన్ను ఎదిగించడం కోసం ఏంటంటే, మళ్ళీ వస్తాను, ఈ లోపల మీరు కూడా పాపాన్ని జయించాలి అని మీ తరపున పరలోకంలో కూర్చుని ఉత్తరవాదిగా ఉండి నీ తరపున పోరాడుతున్న ఒక లాయర్ ఆయన ఉన్నాడు. ఆ క్రీస్తు వైపు చూచి ధైర్యంగా ముందుకు కొనసాగించడం. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు క్లోజ్ చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. హీబ్రూస్ 13 chapter 20 and 21.
గొర్రెల గొప్ప కాపరైన యేసు ఓకే. ప్రతి ఏమన్నాడు? ఎక్విప్ యూ విత్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ డూయింగ్ హిస్ విల్. ప్రతి మంచి కార్యం నీలో జరిగించడానికి నీ తరపున ఆయన వర్క్ చేస్తాను. నీ తరపున వర్క్ చేస్తున్నాను. నీ నుంచి చెడు మాత్రమే జరుగుతుంది కదా, నీ నుంచి మంచి రాయడానికి కూడా ఆయన పని చేస్తుంది కూడా ఆయనే పని చేస్తాం. ఈవెన్ 1 John 1:9 కూడా చూద్దాం, క్లోజ్ చేద్దాం. 1 John 1:9 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నమాట. ఏమన్నాడు? ఇఫ్ యు కన్ఫెస్ అవర్ సిన్స్, మమ్మల్ని పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాను. ఇఫ్ యు కన్ఫెస్, ఇది కన్ఫెస్ చేసినప్పుడు, నిజంగా కన్ఫెస్ చేసినప్పుడు ప్రతి దాంట్లో నుంచి దేవుడు నిన్ను విమోచిస్తాడు, రెస్టోర్ చేస్తాడు. అర్థమైనా? రెస్టోర్ చేస్తాడు. నేను రిస్టోర్ చేస్తున్నాడు అనడానికి దేవుడు ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హెవెన్లో ఆయన ఒక్కడే ఉంచుతూ ఉన్నాడు. మీరు ఇందాక అన్నారు కదా, ఇందాక పాలి మాట్లాడుతూ ఉపయోగించింది, మన రాబోతున్న లోకంలో పాపం ఉండదు. అంతా ఎలా ఉంటుంది? ఎలాంటి లోకం రాబోతుంది, ఎలాంటి కింగ్డమ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎలాంటి రాజ్యం కోసం వెయిట్ చేస్తాం అంటే, అక్కడ ఏడుపైనను, వేదనైనను, ఈ దుఃఖమైనను, మరణమైనను లేని ఒక లోకం కోసం ఎదురు చూస్తున్నాం కదా. అంటే ఒక పర్ఫెక్ట్ వరల్డ్ కోసం చూస్తున్నాం. అంత పర్ఫెక్షన్లో ఒకే ఒకటి ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఒక్క ఇంపర్ఫెక్షన్ ఏంటంటే, ప్రభు మాత్రమే 5 గాయాలతో ఉంటాడు, నిత్యత్వం ఉంటాడు. ఆయన ఒక్కడే ఉంటాడు. అట్లా ఒక అమ్మాయి నన్ను అడిగింది ఏమంటే, అన్న నేను మళ్ళీ హెవెన్కి వెళ్ళిన తర్వాత, లేదా దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, పాపం లేని లోకంలో మళ్ళీ నేను లూసిఫర్ అయ్యేలాగా ఛాన్స్ ఏమైనా ఉందా? ఒక క్వశ్చన్ అవర్లో మళ్ళీ నేను తప్పు చేసే అవకాశం ఉందిగా. ఎవరో టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయ్యలేదు, అపవాది స్వతహాగానే వచ్చింది. ఆదాము చేసిన తప్పుకి పరిహారం జరిగింది, సాతాను చేసిన తప్పుకి పరిహారం లేదు, పాప క్షమాపణ లేదు. ఎందుకని? ఆదాముకి సిన్ అనేది ఎక్స్టర్నల్గా వచ్చిన సోర్స్. శోధింపడ్డాడు, బయట నుంచి ఎవరు శోధిస్తే శోధన పడ్డాడు. అపవాది ఎవరు శోధించలేదు, వాడిలోనే వచ్చేసింది. కాబట్టి క్షమాపణ ఇవ్వలేదు దేవుడు. తట్టు దేవుని యొక్క పరిశుద్ధతని దగ్గరగా చూసినట్టు చేసిన తప్పది కదా. ఇప్పుడు అలాంటి వాడు అలాంటి తప్పు చేసినప్పుడు, రేపొద్దున్న ఒక పర్ఫెక్ట్ వరల్డ్లో నాకు అలాంటి నేచర్ వచ్చి, నాకు కానీ అలాంటిది వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఇంకో ప్రపంచం తయారవుతుందా? మళ్ళీ దేవుడు విమోచించడానికి కూడా జరుగుతుందా అంటే, నేను దానికి ఇస్తూ ఒక ఆన్సర్ ఇచ్చాను అన్నమాట. అది జరగదు. ఎందుకు అనంటే, నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. అమ్మకి చెప్పాను, మరి ఒక విషయం నీకు చెప్తాను, నువ్వేమనుకోకపోతే అన్నాను. ఏంటి అనంటే, నువ్వు ఒక తప్పు చేసావు, ఒక భయంకరమైన తప్పు చేసావు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి, నిన్ను కొట్టాలి. కానీ ఈ లోపల మీ డాడీ అడ్డుపడిపోయి, ఏం చేయదు నా కూతుర్ని, కావాలని నన్ను శిక్షించండి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ డాడీని తీసుకెళ్లారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ డాడీని ఒక టేబుల్ మీద కట్టేశారు, 2 చేతులు కొట్టారు, లాఠీలు తీసుకున్నారు, కొడుతున్నారు, రక్తం చెందుతుందంటే, అన్న చెప్పొద్దు ఇంకా అన్నది. చెప్పని కొంతసేపు చెప్పని. మీ డాడీని ఎంత టార్చర్ చేశారు అంత టార్చర్ చేశారు, ఎంత అవమానం చేశారు అంత అవమానం చేశారు. మీ డాడీ ఆ గాయాలతో నీ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆ తప్పు చేస్తావా ఇంకెప్పుడన్నా? చేయను. గాయాలతో ఉన్న ప్రభుని నిత్యత్వంలో ఆ రాజ్యంలో చూస్తావు. ఆ గాయం చూసిన ప్రతిసారి మళ్ళీ నువ్వు తప్పు చేయవు, నువ్వు చేయవు. అంతే, నీకు ఆ ఛాన్స్ లేదు. నన్ను బట్టే గాయం ఉంది. ఆ 5 గాయాలు ఎందుకు హీల్ అవ్వలేదు అనిపిస్తుంది నీకు? వెనకాల కూడా కొట్టారు కదా గాయాలు, వెనకాల కూడా కొట్టారు, 39 దెబ్బలు కొట్టారు కదా, అవేమీ లేవు, అవి క్లీన్ అయిపోయినాయి. ఇది మాత్రం ఇంటెన్షనల్గానే ఆయన ఉంచుకున్నాడు గాయాలు. నిత్యత్వంలో, ఎటర్నిటీలో నీకోసం దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు. ఎంత సీరియస్గా తీసుకున్నాడు నీ లైఫ్ని అంటే, నువ్వు తప్పు చేసావా, ఈ తప్పు బదులు నేను శిక్ష అనుభవించాను, నేను నీతిమంతుడిగా తీర్చడానికి. నువ్వు చేసిన పనుల వల్ల నీతిమంతుడిగా తీర్చలేదు, నేను చేసిన పనుల ద్వారా నిన్ను తీశాను. నా అకౌంట్లో నేను క్వాలిఫై చేశాను నీతిమంతుడిగా. పాపం ఎరుగని ఆయన నా నిమిత్తం పాపముగా చేయబడ్డాను.
కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం చేయవలసిన ప్రార్థన ఒకటే, అదంటే ప్రభా నీకు పాపం అంటే ఏంటో తెలియదు, నాకు నీతి అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్స్చేంజ్ చేసావు. నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు, నీతిని నాకు ఆపాదించావు. అందుకే నా పాపాన్ని నువ్వు తీసుకొని నీతిమంతుడు అయిన వాడు పాపంగా చేయబడ్డాడు, పాపనైనా నన్ను నీతిమంతుడిగా తిరిగి ఇచ్చాడు. కేసుని రివర్స్ చేశాడు. దీన్ని ఇంకా స్థిరపరచడానికి నీ విషయంలో నేరస్థాపన 24/7 నీ మీద రాత్రి పగలు నీ మీద నేరం మోపుతున్న మన అపవాది, నీ మీద నేరం మోపుతున్న ప్రతిసారి నీ పక్షాన నుంచున్న కుమారుడు అయిన దేవుడు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ ఎవిడెన్స్. దిస్ ఇన్ ఎవర్ లాస్టింగ్ ఎవిడెన్స్. నీ నిత్యము ఉండే ఒక ఎవిడెన్స్ దేవుడు చెప్తున్నాడు. శాశ్వతంలో, తన శాశ్వత కాలంలో ఆయన గాయాలు అలాగే ఉంటాయి. ఇది సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నలుగురు యొక్క జీవితాల్లో మనం చూసాం. ఒకటి హవ గురించి యొక్క లైఫ్ని చూసాం, తర్వాత యోబు యొక్క లైఫ్ని చూసాం, తర్వాత దావీదు యొక్క లైఫ్ చూసాం. ఈరోజు జాషువా యొక్క లైఫ్ని చూస్తా ఉన్నాడు. అవ్వ మీద తను సాతాను యొక్క కుట్ర ఏంటంటే తన మైండ్ని అటాక్ చేసి అబద్ధాన్ని సృష్టించి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా చేశాడు. యోబు దగ్గరికి వచ్చినప్పుడు తన బాడీని అటాక్ చేసి ఆ సఫరింగ్ వల్ల దేవునికి చిత్తానికి ఇంపేషెంట్ అయ్యేటట్టు చేశాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదుకి ఈ రెండింటిని బాడీని మైండ్ టచ్ చేయకుండా డైరెక్ట్గా విల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. తన చిత్తాన్ని దగ్గరికి వెళ్ళి తనలో ప్రైడ్ తీసుకొచ్చి దేవునికి ఇండిపెండెంట్గా దేవుని చిత్తం కాదు నా చిత్తం అనుకుని ఒక గర్వాన్ని తీసుకొచ్చి పాడు చేశాడు. కానీ జాషువా విషయంలో హార్ట్ అండ్ కాన్షియస్నెస్ తీసుకొచ్చి ఇక నేను నీతిమంతుడు అయినప్పటికీ నాకు ఎక్కడో లోపల డీప్ ఇన్ ద హార్ట్ దేవుడు నన్ను క్షమించలేదేమో, దేవుడు నన్ను ఇంకా విమోచించలేదేమో, దేవుని వల్ల ఇది ఇట్లా జరిగింది అని ఇంకా మనకు గిల్ట్తో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట అంటే అపవాది 24 hours నీ మీద అభియోగం చేస్తాడు. ఇంకా నీ కాన్షియస్లో 24 hours నీ మీద ఏం చేస్తాడంటే నేను అర్హుడిని కాదు అని చెప్తున్నప్పుడు దేవుడు ఏమిటంటే నిన్ను అర్హుడిని చేయడానికే నీకోసం ప్రాణం పెట్టానంటాడు. అందుకని గాడ్ లవ్స్ us నాట్ బికాస్ వీఆర్ లవబుల్ బట్ బికాస్ హీస్ లవ్. నువ్వు ప్రేమకు యోగ్యుడు అని నీకోసం దేవుడు ప్రాణం పెట్టలే, ఆయన ప్రేమమయుడు కాబట్టి నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు నీతికి యోగ్యుడు అని నీకోసం నేను నీతిమంతుడుగా తీర్చలే, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన పోలికలు నువ్వు చక్కబడ్డానికి పనంతా ఆయన చేశాడు. నేను కేవలం విశ్వసించడం వల్ల ఉచితంగా నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి అపవాది యొక్క కుట్ర ఏంటి అని అంటే నీ మైండ్ని అటాక్ చేస్తాడు, నీ బాడీని అటాక్ చేస్తాడు, నీ విల్ని అటాక్ చేస్తాడు, నీ కాన్షియస్ని కూడా అటాక్ చేస్తాడు. ఎప్పటికప్పుడు మీరు అలర్ట్గా లేకపోతే ఎవరిని మింగుదామా అని 24/7 మింగుదామా అని గర్జించే సింహంలా తిరుగుతాడు. 24 గంటలు నీ మీద నెపమేయడానికి చేస్తాడు. ఇంకా విచిత్రం ఏంటంటే పాపాన్ని చేయించడానికి కూడా దేవుని లక్షణాలే వాడుకున్నాడు, చూపించాడు. చేసే తప్పు పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు అనే గుణాన్ని చూపించి చేస్తాను. లాస్ట్ టైము ఇదే ప్రశ్న వచ్చింది కాబట్టి జేఎన్జీలో ఉన్నాను, లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా సెషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు చాలామంది అటెండ్ అవ్వరు కదా జేఎన్జీకి, అటెండ్ అయిన వాళ్ళు తెలుస్తుంది. దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది అనమాట, ఏంటంటే దేవుడు క్షమిస్తాడు కాబట్టి నేను ఇప్పుడు తప్పు చేసేయచ్చు, క్షమిస్తాడు కదా తప్పు చేయొచ్చు. సో ఇట్లా అంటున్నారన్న ఇది కూడా నాకు రీజనబుల్ అనిపిస్తుంది అన్నాడు. అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, అదేం అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మరక మంచిదే, ఎందుకంటే సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా అంటాడు. సర్ఫ్ ఎక్సెల్ ఉంది కాబట్టి నువ్వు మరకేసుకుంటావా? అదా యాడ్? క్షమించేవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు పాపం చేసేస్తావా? లేకపోతే మురికైంది కాబట్టి ఉతుక్కోవడానికి సర్ఫ్ ఎక్సెల్ కావాలా? ట్విస్ట్ చేసాము అడ్వర్టైజ్మెంట్ని. కానీ నేను అడుగుతున్నాను దేనికోసం? నేను పాపం చేశాడు, నాకు పాపానికి విమోచన కోసం ఇగో దేవుడు తన కుమారుని అప్పచెప్పాడు. అందుకని అది ఉంది కాబట్టి నేను పాపం అందుకనే పౌలు అంటాడు అట్లనగా మేము పాపంలో నిలిచి ఉందామా? అట్లని రాదు అంటాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుంది కాబట్టి కృప విస్తరించాలి అనుకోండి పాపం చేయాలా? పాప క్షమాపణ కావాలంటే ఏం చేయాలంటే సండే స్కూల్ స్టూడెంట్ని అడిగితే పాపం చేయాలన్నాడట. సో పాప క్షమాపణ కావాలంటే పాపం చేస్తే పాపం, నువ్వు పాపవి కదా. దానివల్ల నీకు పాప క్షమాపణ. కానీ అపవాది నిన్ను చేస్తున్న ఒక మోసం కుట్ర ఏంటంటే 24 hours నిన్నేంటంటే ఆయన నీ మీద ఏంటంటే నరస్థాపన చేస్తూ ఉంటాడు. ఈ బిడ్డను చూసావా, నువ్వేదో అంటున్నావు, నా ప్రపంచానికి ఈ బిడ్డను చూపిస్తామని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ వీడిలో ఉన్న తప్పులు చూడు, వీళ్ళు ఉన్న తప్పులు చెప్పు. సాక్షాత్తు యెహోషువాని, సాక్షాత్తు మోషేని, సాక్షాత్తు పేతురుని,
ఇలాంటి వాళ్ళ మీద అభియోగం చేస్తున్నవాడు నీ మీద నా మీద చేయడా? అభియోగం చేస్తున్న రోజు ఒకవేళ కోర్ట్ సీన్ కానీ మీరు ఊహించుకుని మీరు ఉంచండి ఒకసారి, ఎలా అనిపిస్తుంది? వాడి వైపు మీరు ఎట్లా చూస్తారు? నన్ను దీంట్లో లాగింది నువ్వే కదరా, ఏం చెప్పావు, నన్ను ఏం చెప్పి లాగావు లోపలికి? దేవుడు క్షమిస్తాడు, దేవుడు పరిశుద్ధుడు, లేకపోతే దేవుడు ప్రేమ స్వరూపి, కృప కలవడం చూపించావు. చేసేసిన తర్వాత ఆ గుణాన్ని చూపించట్లేదు. ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఇంకో లక్షణాలు చూపిస్తా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, కాబట్టి నువ్వు అర్హుడు కాదు అన్నట్టు చేసిన గిల్ట్ చేసి దేవునికి దూరం చేస్తున్నాడు. ఎట్లాగన్నా సరే దేవునికి దూరంగా ఉండడమే వాడు చేసిన పని. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించవలసిందంటే, సాటాన్ ఏ ఏరియాస్లో నన్ను అటాక్ చేస్తున్నాడు? నా బాడీ మీద, నా మైండ్ మీద, నా విల్ మీద, లేకపోతే నా కాన్షియస్, నా హార్ట్నా? ప్రతి ఏరియాలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి ఏరియాలో మీరు చూడాలి, లేదంటే ఎక్కడన్నా మనం పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత జకర్యా గ్రంథము మీరు 3వ అధ్యాయాన్ని మీరు చదవండి. అపవాదు చేస్తున్న విషయాలు ఏంటో మనకి అర్థమవుతుంది. అలా ఉండులా నా దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్షణ నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇంత రక్షిస్తే ఇంకా మాకు రక్షణ లేదేమో, మా పాపం వల్ల మేము ఈ రక్షణ కోల్పోతున్నామేమో. ఇదిగో ప్రభా, మాలో ఉన్న ఆ తప్పులు, ఆ గిల్ట్ మాలో ఉంది. గతంలో చేసిన పాపాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి. అవి ప్రభా ఇంకా పాపాన్ని ఇంకా చేయడానికి పురుగొలుపుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మేము దేవుని దగ్గర రావడానికి అర్హులం కాదు, ఈ విశ్వాసం మాకు ఇంకా చాలు అనుకుని ప్రభా విశ్వాసం నుంచి కూడా పక్కకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇంకా దీంతో పడలేము, వెచ్చగా ఉంటాము, లేకపోతే ఇట్లాగానే ఉంటాము అనుకుని అసలు ముందుకే నడవకుండా ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మా పక్షాన విజ్ఞాపన చేసిన ఒక ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఏ అపవాదం అయితే మా మీద కుట్ర వేసి మమ్మల్ని నేరస్థాపన చేస్తుందో ప్రభా, దానికి వ్యతిరేకంగానే నీ కుమారుడు నిలబడి మా పక్షాన విజ్ఞాపన చేస్తూ కేసు ఎప్పటికప్పుడు వాదిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, ఈ సత్యం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నాం. మా పక్షాన మా తరపున నిలబడేవాడు, పాపంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని గద్దిస్తూ లోపల నుండి పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, పాపంలో పడిన ప్రతిసారి మళ్ళీ మా నిమిత్తము విజ్ఞాపన చేసిన నీ కుమారుడు పరలోక రాజ్యంలో ప్రభు కదా ఈ క్రియ అంతటి నేను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు, ఈ బాటలు వ్యర్థం కాకున్నట్లు ప్రభు మమ్మల్ని ప్రోత్సాహంగా ప్రభు కదా మేము ముందుకు ఇంకా కొనసాగడానికి ప్రభులో నీతిలో న్యాయంలో నీకు రాజ్యంను వెతకే బిడ్డలుగా మమ్మల్ని చేసి నడిపించమని, బిడ్డల పక్షాలుగా చేసి నీ ప్రార్థన అంగీకరించమని మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము.